శివశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, జనం వచ్చారు, ఇవన్నీ ఆయన ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు, ఇవన్నీ ఆయనకి వచ్చినటువంటి ఇమేజు, ఆ రైతుల్లో వాళ్ళకి మనకు భరోసా ఇచ్చే నాయకుడు ఉన్నాడనే ఆ కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఇవన్నీ పక్కన పెడితే ఈ పర్యటన తరువాత అయినా చిల్లైనటువంటి లోకేష్ గారైనా, విహారయాత్రలు చేస్తున్నటువంటి సీఎం గారైనా, హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారైనా వెంటనే స్పందించి రైతులకు మేలు, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం, రైతులకు మేలు చేసే కార్యక్రమం అయినా చేస్తారా? నమస్తే మీకు, అదే విధంగా పెద్దలకి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి జనాలందరూ కూడా నవ్వుకుంటారు. వాళ్ళు కనీసం మనసుండేటువంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే కనీసం అంటే రైతులకు కానీ పంట నష్టం జరిగింది, మేము ఉంటామనేటువంటి ఒక మాట భరోసా అయినా ఇచ్చేవాళ్ళు. ఆ మాట భరోసా ఇవ్వకుండా ఏదో అన్నారు చూడు ఇందాక, ఒక సామెత ఉంది, 2 birds with 1 shot అని. దీన్ని ఆధారంగా ఏం చేసుకున్నారంటే టెక్నాలజీని ఉపయోగించేసేసి మొత్తం అంతా కూడా కంట్రోల్ చేస్తామంటే వాళ్ళ ఉద్దేశం దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడము, వీళ్ళే హీరోలు అనేసి ఇలా సెల్ఫ్ డబ్బా చేసుకునేసి ఆ ఎలివేషన్స్, బాహుబలి సినిమా లాగా ఎలివేషన్స్ ఇవ్వడం ఒకటైతే, రెండవది ఈ టెక్నాలజీ ద్వారా తుఫాన్ అంతా కంట్రోల్ చేశామంటే ఎక్కడ ఏ నష్టం జరగలేదు, ఏ రైతుకు నష్టం జరగలేదు, ఏ పంటకు నష్టం జరగలేదు, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏ దారిన పోతే నాకెందుకు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ఎలివేషన్ చేసి ఇలా చేశారు. ఇక రెండవ అంశం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడాను విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడాను ఆ యొక్క రైతుల దగ్గరికి, ఆ యొక్క వరదల్లో తుఫాన్లలోకి వెళ్తే ఇక కనీసం అంటే కనుక ప్రభుత్వం నుంచి దిక్కు లేర్రా అనేటువంటి సందర్భంలో అలా విహారయాత్ర అలా వాలి, అలా ఆర్టీజీఎస్ అనేటువంటిది లోపల కూర్చొని ఆ విజువల్స్ చూడండి ఎలా ఉందంటే కనుక, ఆ ఎలివేషన్స్, ఆ విజువల్స్, ఒక ముందర 3 స్క్రీన్లు, ఒక ట్యాబ్ పెట్టుకొని ఏదో చేస్తున్నట్టు ఇదంతా కూడా తుఫాన్లు. ఇక ఎల్లో మీడియాలు చూస్తే ఒక్కొక్కటి చెప్తాడు, ఇలా చూసేసి కొంచెం ఖాళీగా అయింది, లేకపోతే కనుక మొత్తం తుఫాన్ వెనక్కి పంపించే వాళ్ళట, లేదా తుఫాన్ అరిచేతిలో పట్టుకొని అలా ఇసిరేసే వాళ్ళట. వీళ్ళ ఎలివేషన్స్, వీళ్ళ పాడుగాల, ఇది మనం ఎక్కడా చూడలేదు ప్రపంచంలో కానీ, వీళ్ళంతా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జనాల్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి కానీ, ఆయనకు పరపతి కానీ, ఆయన మీద నమ్మకం కానీ ఒక ఎత్తు అయితే, రెండవది ఇన్ని కట్టడి చేసినా కూడా ఇదంతా కూడా పట్టణ ప్రాంతము, ఇక్కడ నుంచి మొదలైంది. అదే విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటన చేస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు విధించినా కూడాను రైతులు విక్కు లేక, రైతులకు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేక, ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారా, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అనేటువంటి ఎదురు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆటోలో వెళ్తుంటే ఆటోలో కీస్ తీసుకొని పక్కన పడేస్తారు, బైకుల్లో వెళ్తుంటే బైక్ తాళాలు తీసుకొని పక్కనేస్తారు, ఆర్టీసీ బస్సుల్లో కూడా వెళ్తుంటే లోకల్ ఏంటి చూయించు ఆధార్ కార్డులని ఆర్టీసీ బస్సుల్లో కూడా నిలబెట్టి చెక్ చేసి దింపి ఎక్కడికెక్కడ ఉన్నారు. తర్వాత పోలీసులు వలయాలుగా పెట్టి, చెక్ పోస్టులు పెట్టి ఇంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంత కట్టడి చేసినా కూడా రైతులను ఏమన్నా ఆపగలిగారా? ఆ రైతులు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అనేటువంటిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భరోసా దొరుకుతుంది, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. మా రైతాంగం అంతా కూడాను 5 సంవత్సరాల్లో వ్యవస్థలు కరోనా వచ్చినా కూడాను క్రమం తప్పకుండా విత్తు సమయం నుంచి విక్రయం దాకా ప్రతి అడుగులో కూడా రైతు భరోసా అయితే ఏమి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్యూరేషన్ అయితేనేమి ఆపదలు జరిగినప్పుడు, తర్వాత విత్తనం సమయంలో ఆర్బికే కేంద్రానికి విత్తనాలు ఇవ్వడము, ఫర్టిలైజర్స్, పురుగు మందులు అక్కడి నుంచి ఇవ్వడము, తర్వాత ఈ యొక్క ఎంఎస్పిని ఏదైతే ఉందో తూచా తప్పకుండా రైతుల నుంచి నేరుగా ఆర్బికే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆ యొక్క అన్ని కూడా గుర్తు చేసుకొని, ఈ రోజు ఇంత అన్యాయం అవుతుంది, ఈయన దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, భరోసా దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో అవతల రైతులు చూడండి ఎంత పరుగులు తీసుకుంటూ ఆ యొక్క పొలాల్లో. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించారు కదా, పొలంలో దిగి పరిశీలన జరిపారు కదా, ఒకసారి మీకు ఆ దృశ్యాలను చూపిస్తాను చూడండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు కదా, ఒక్కసారి ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళది బాధ్యత ఏంటి సార్? రైతులకు అనేటువంటిది ఖచ్చితంగా మేము ఇస్తాము, ఇంత నష్టపోయింది, ఇదిగోండి ఇన్పుట్ సబ్సిడీ మేము ఇస్తాము అని ఒక్కసారైనా అన్నారా? రైతులు ఎవరి వల్ల నష్టపోయారు? ఈ రోజు
తుఫాన్ నష్టపోయినటువంటి రెమెడీ సొల్యూషన్స్ ఏమున్నాయి ముందుగా? కాదు, ఉచిత ముగ్గురు క్రాప్ అనేటువంటిది. రైతుల్ని, ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు రైతుల్ని పిలిపించుకొని కెమెరాలు పెట్టుకొని మాట్లాడారు. ఆయన కూడా వాళ్ళ భరోసా ఇచ్చినట్టే కదా అని అంటున్నా. అదే ఎలివేషన్స్ చూడండి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ యొక్క భరోసా ఇచ్చినట్టుందా, కెమెరాకి పోజులు ఇచ్చినట్టుందా? ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే ఉచిత పంటల బీమా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత కట్టారు? 70 లక్షల ఎకరాల్లో పంటకు ఉచిత పంటల బీమా ప్రభుత్వం కట్టింది. తద్వారా ఎంతమందికి? 85 లక్షల మంది రైతులకి 85 లక్షల మంది రైతులకి ఉచిత పంటల బీమా ద్వారా ఇచ్చిన ద్వారా 7,500 కోట్ల రూపాయలు ఎప్పుడైతే పంట నష్టం జరుగుతుందో, ఈ విపత్తుల పరిస్థితుల వల్ల, ఉదాహరణ ఖరీఫ్ లో జరిగితే రబీ టయానికల్లా ఉచిత బీమా అనేటువంటిది చేతులకు వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఆ యొక్క నష్టపోయినటువంటి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు అనేటువంటి జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంత సార్? మొత్తం అంతా కూడాను 19 లక్షల ఎకరాల్లో ఉచిత బీమా నమోదు కాగలిగింది. 70 లక్షల ఎకరాలు ఎక్కడ, 19 లక్షల ఎకరాలు ఎక్కడ? అది కూడా రైతులు, అవేర్నెస్ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క లోన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టుకుంటా వచ్చారు. వీళ్ళ హామీ ఏంటి? ప్రభుత్వమే నేరుగా పే చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా మేము చేస్తామనేటువంటిది ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఒక్క రూపాయి కూడా, ఒక ఎకరాకు కూడా, ఒక రైతుకు కూడా 24 ఖరీఫ్ సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఇవ్వలేదు. దానివల్ల ఈ రోజు నష్టపోయారు. అదే ఉండింటే, భరోసా ఉండింటే ఇది కాదు కదా. ఇంకోటి, ఇందాక మా నాగిరెడ్డి గారు చెప్పినట్లు 20,000 రూపాయలు రైతుకు 40,000 రూపాయలు ఈ రోజు మీరు అన్నదాత సుఖీపా ద్వారా ఇచ్చి ఉంటే కనీసం అంటే ఈ రోజు విత్తనానికి కానీ మందులకు కానీ సరిపోయింది కదా. అది కూడా లేదు. ఇంకోటి విచిత్రం ఏంటంటే సార్, మీరు కూడా ఇందాక సాక్షి పత్రికను, ఆంధ్రజ్యోతిని కోట్ చేసి ఇచ్చారు కదా. ఎన్యూమరేషన్ అనేటువంటిది సార్ ఎలా చేస్తారు? ఎన్యూమరేషన్ పంట నష్టం జరిగిందా లేదా అనేటువంటిది అధికారులు వెళ్ళి పంటల్లో దిగి ఆ పంటను తీసుకొని ఎన్ను దశలో ఉందా, సుగం దశలో ఉందా, పాలు పోసుకొని ఉందా, పడిపోయిందా, లేకపోతే ఈ ఉద్యానవన పంటలు అయితే పంట పూర్తిగా పోయిందా ఏంటి అనేటువంటిది అంచనా వేసి ఫోటో తీసుకొని అప్పుడు వచ్చి ఆ యొక్క నమోదు కార్యక్రమం జరిగితే వారం రోజుల వరకు టైం పడుతుంది. వరదల్లో రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఏం చేయాలరా దేవుడా అనేటువంటిది రైతులు చేసినటువంటి ఆ పొలంలో ఒక్క రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి? క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము విత్ ఇన్ 1 డే. మీరన్నా 2 రోజులు చెప్తున్నారు జర్నలిస్ట్ కాబట్టి. రియల్ గా ప్రాక్టికల్ గా జరిగేది ఎప్పుడు? 30వ తారీఖు మధ్యాహ్నం ఆర్డర్లు వెళ్తే ఆ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు రీచ్ కావాలంటే ఈవినింగ్ వెళ్తుంది. వాళ్ళు చూసుకుంటే నెక్స్ట్ డే మొదలు పెడితే ఒక్క రోజులో ఇచ్చి నవంబర్ 1వ తారీఖు మళ్ళా కలెక్టరేట్ కార్యాలయంలో అందజేయాలంట. అది కూడాను ఒక్క రోజులో ఎన్యూమరేషన్ అనేటువంటిది సాధ్యమయ్యే పైనేనా? ఒక్క అధికారి రైతు భరోసా కేంద్రాలు నిర్మూలన చేశారు, వాలంటీర్ వ్యవస్థ నిర్మూలన చేశారు. ఎవరు చేస్తారు అక్కడికి వెళ్ళి? ఒక్క అధికారి అయినా కూడాను ఫీల్డ్ మీదకి వెళ్ళేసి విజిట్ చేసి రాశారా? లేదు. ఆ రాసినటువంటిది కూడాను తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల పేర్లు ఏదో అలా రాయడము, బుక్ రాయడము, పేపర్లు రాసి అలా అందించడము. ప్రాక్టికల్ గా ఒక్క అధికారి కూడాను ఎన్యూమరేషన్ కి వెళ్ళారా? వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి. ఒక్క రోజులో ఎలా వెళ్తారు? మరి దారుణం సార్. మీరు చెప్పినట్టుగా 30వ తేదీ సర్క్యులర్ ఇచ్చారు, 31కి కంప్లీట్ చేయమన్నారు. The final proposals for input subsidy must be submitted to this office along with the list of beneficiaries through the approval of the district collectors by 01/11/2025. అక్కడికి అన్నీ అయిపోవాలి. ఏది బెనిఫిషరీస్ ఎవరున్నారు అనేది కలెక్టర్లు కూడా ముద్రేసి ఇంకా అయిపోతే 1వ తారీఖు తర్వాత ఇంకేం లేదు, క్లోజ్ అంతే. క్లోజ్ అదే చేశారు. కూర్చోవడము, ఆఫీస్ లో 40 పేర్లు తెలుగుదేశం వాళ్ళ నాయకులు చెప్పడము, వాళ్ళ పేర్లు రాయడము, అక్కడ ఇవ్వడము. వాళ్ళ నష్టపరిహారం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అంతమంది రైతులు వచ్చి అసలు మా దగ్గరికి ఎవరు రాలేదు, అధికారులు ఎన్యూమరేషన్ జరగలేదు, పంట నష్ట పరిశీలన జరగలేదు అని చెప్తున్నారు. మరి 1వ తేదీ కల్లా ఎలా కంప్లీట్ అయిపోయింది ఇది? మీరే ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించాలి. రోజులో గాలిలో అంచనాలు, తెలుగుదేశం అంచనాలు, వాళ్ళ నాయకులకి, వాళ్ళ పంట వేసుకున్నా వేసుకోకపోయినా తెలుగుదేశం రైతుల పేర్లు రాయడము, పంపడము, నిజంగా నష్టపోయినటువంటి రైతుకేమో అన్యాయం జరుగుతుంది. ఇంకోటి సార్, ఒకవేళ ఇది ఇచ్చినాక ఆ మెలిక చూడండి, మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వమా కాదని మీరు అడిగారు కదా. మానవత్వము మనసున్నటువంటి వాడైతే ఈ యొక్క పత్రాలు సమర్పించిన వారికి తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయరంట, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరట. రైట్. పంట నష్టపరిహారం ఇస్తే అంటే ఆ రైతులకి ఏంటి? ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరంట.
తర్వాత తడిచిన ధాన్యం ఉంటది కదా, తాలు పోవడమో సగమో కొంచెం ఉంటది కదా నష్టపోయిన తర్వాత, ఎకరాకు 10 బస్తాలు వరి రావాల్సింది 4 బస్తాలు వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి, అవును. లేదా 40 బస్తాలు రావాల్సింది 5 బస్తాలు వచ్చినాయి అనుకోండి, అవి కూడా తడిచి ధాన్యం అయిపోయింటది కదా, ముద్దయిపోయి ఆ ధాన్యం కొనుగోలు చేయరంట. ఆ ధాన్యం కొనుగోలు ఎందుకంటే పంట నష్టంలో మీరు ఎన్యూమరేషన్ లో మీ పేరు రాశారు కాబట్టి అంట. ఇదా ఇంకోటి ఇందాక మా నాగిరెడ్డి గారు కూడా చెప్తుంటే, ఎక్కడంటే సార్ ఈ క్రాప్ వాళ్ళు నమోదు చేసింది అంతంత మట్టుకైతే, ఈ క్రాప్ లో ఏ పంట వేస్తే ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో ఎంత వేశారనేటువంటిది ఈ క్రాప్ లో నమోదు చేస్తే, తద్వారా తదుపరిగా పంట నష్టం జరిగినా పంట కొనుగోలు చేయాలన్నా కూడా ఒక ఆధారం. దానికి ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ పర్చూరులో 112% అంట, జయసంగలూరులో 114%, బల్లికరులో 115%, వేటపాలెంలో 117%, చీరాల్లో అయితే 122%, చిన్నగంజాంలో అయితే మరి ఎక్కువగా 128%. అంటే 100 ఎకరాల్లో సాగు చేస్తే రియల్ గా 128 ఎకరాలు సాగు చేసినట్టు. ఎవరి కోసం ఇది చేశారు? కేవలం కొంతమంది నాయకులకి, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిందే. మొదటి నుంచే మీరు ఇందాక చెప్పారు కదా సార్, 2014-19లో కూడా ఆయన చిట్టా బయట పెట్టారు కదా, 5,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎగ్గొట్టారు, కనీసం చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా ఎగరగొట్టారని. ఈ రోజు కూడాను రైతులన్నా వ్యవసాయం అన్నా చిన్న చూపు ఆయనకి. వ్యవసాయం దండగని ఆ రోజు ఉన్నారు, ఈ రోజేమో ఇట్లా చేశారు. వస్తాను ఒక్క నిమిషం. రైట్ శంకర్ గారు,